ఇంకోటి కువైట్ కంట్రీలో కూడా మర్డర్‌లు ఎక్కువైతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు. పిల్లనాయలు ఉంటారు కొంతమంది కోవిడ్ పిల్లోళ్ళు. హ్మ్. వాళ్ళకి అదొక కుషాలన్నమాట. ఓకే. గన్‌లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు. హ్మ్. కావాల్సుకనే రాడ్లు కొట్టుకోవడము. హ్మ్. సో ఇట్లాంటివన్నీ కుషాలు. ఈ నడవన ఎక్కువైపోయినాయి అవి. ఇంకా ఈ నడవన ఈ పిల్లనాయలు ఎక్కువైపోయినాయి. రచ్చలు పడ్డం, కొట్టుకోవడం, రోడ్లమ్మడి కార్లతో గుద్దుకోవడము ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. ఓకే. తెలుగు వాళ్ళు నీకు ఇబ్బందులు పెడుతుంటారా అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే. ఇబ్బంది అంటే ఇదే ఇళ్లల్లో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే. బయట వాళ్ళు ఎవరు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టరు. ఓకే. బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు. అట్లా ఉంటుంది. ఓకే. అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్‌గా చేస్తారు కదా అక్కడ? ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి అన్నీ అక్కడ? పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికేనే జైలు వేస్తారంట కదన్నా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే? దొంగతనము, లంజరికము ఇట్లాంటి బేస్తారు లోపల. ఓకే. చిన్న దొంగతనం చేసినా అయిపోయాయి. చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది. పెద్ద దొంగ వేస్తారు. ఓకే. ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలుకి? చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు అయితే లేరు. చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు. అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది. అవును. జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిమని చెప్పి సమావేశాలు పెడతారన్నమాట. సో ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా? ఎగ్జైట్మెంట్? మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో. అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే. సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను అంత పిల్లోడిని అప్పుడు వదిలేసిపోయింది. అందరూ మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం సరిగా. ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళు అమ్మ. అయ్యో, 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయాం మిమ్మల్ని? వదిలిపెట్టిందంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు. హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని. అక్కడ కువైట్ లో? సౌదీలో. ఓకే. సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట. ఈ కువైట్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. కానీ అక్కడే ఎందుకో మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అంత ఇబ్బంది పడి ₹1 కూడా తేలా ఇంటికి. కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే. అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది సౌదీకి, వేరే ఇంటికి. అంటే డబ్బు. ఓకే. అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారన్న మీరు? 2 అక్కలు, ఒక చెల్లి, నేను. అందరికి పెళ్ళి అయిపోయినాయి ఇప్పుడు. ఓకే. 2 అక్కలు, ఒక చెల్లి, మీరు. నాన్న చనిపోయాడు. సో ఇలా హెల్త్ ఇష్యూ అన్న. ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్ మరి? నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కాదు. నాన్నతో మాట్లాడలే? ఎక్కువ బాండింగ్ లేదా? ఎక్కువ మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. అంటే తాగుతూ ఉంటారు కన్నా. తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటుండేవారు నాన్న ఇప్పుడు మరి మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండా? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడే. అంటే మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే. మా నాన్న వెళ్ళకుండా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు. అదొకటి, ఇంకా తాగుడు, ఇవి రెండు నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లరా అంటే ఆడవాళ్ళు మొగుడు చేతకానవాడు, లేదా మొగుడు ఇంకొకటి ఎత్తుకొని వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, మొగుడు చేతకానవాడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. ఓకే. ఓకే. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్. ఆయన తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతల్లి కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసినాం అనమాట. అంటే ఆమెను పెట్టిన ఇబ్బందులు అట్ట చూసినాను అనమాట నా కల్లారా. మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటా. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు. ఏమంటే ఏమైనా తిన్నామంటే తిన్నా అంతే. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో, అంటే మన ఇంట్లో ఎవరింట్లో అయినా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే
సో పెద్ద అయినాక మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్ద అవుతామా, ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని, అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా. చిన్న ఉన్నప్పటి నుంచి నేను 6th క్లాస్ మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన. ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన. కూరగాయలు అమ్మినా, మామిడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన. మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్నీ అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు. అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా, ముగ్గురు అయిపోయినా? అన్నీ మా అమ్మే చేసింది. బాబా సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది మరి? అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా. అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో ఎంతైనా అన్న అంటే వాస్తవంగా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు. మొగోడు చేతులు ఎత్తేస్తే ఆడది పెళ్లి చేయాలంటే చాలా కష్టం. అవును. అట్లాంటిది ముగ్గురి పెళ్లి చేసింది. తెలుగు ఉన్నప్పుడు చేసిందా? తెలుగు ఉన్నప్పుడు చేసిందా? నీకు ఇక్కడ చిన్న ఉన్నప్పుడు చేసిందా? నాకు పెళ్ళి అయిన తర్వాత మా చెల్లెలు కూడా మా అమ్మాయి చేసింది. నాది లవ్ మ్యారేజ్. ఓ లవ్ మ్యారేజ్. అవి చూస్తూ ఉన్నా వీడియోస్. ఎలా అన్న లవ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసారు? అఫ్ కోర్స్ అబ్బాయిలే చేస్తారు. అమ్మాయి. ఓకే, అక్కడ నుంచి ప్రపోజ్ వచ్చింది. ఏ ఏజ్ లో వచ్చింది? నాకు అప్పుడు 18 ఏళ్ళు, మా పాపకి 13. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం మేము. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సేమ్ క్యాస్ట్ అంతా? సేమ్ క్యాస్ట్. ఓకే, పెద్దల పెళ్లి చేసుకున్నారు. అందరిని నేనే ఒప్పించిన. గుండె గట్టిదంటూ ఒప్పించి పెళ్లి చేసుకున్నా అంటారు. ఓకే, అంటే మొన్న మీరు కువైట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సర్ప్రైజ్ చేసినారు. లిటరల్లీ చెప్తున్నా, ఆ వీడియో చూస్తే నిజంగా చెప్తున్నా వాస్తవం. అట్లా అంటే నేనైతే రిపీట్ చేస్తూ చూసిన అనమాట. క్రేజీ మస్తు అనిపించింది. నువ్వు ఏడ్ చేసినావు అన్న? మా అమ్మని చూస్తే నాకు మా నాన్న అంటే చేతకాక నేను వదిలేసుకున్నానేమో, ఏమి కూడా ఆడ మిస్ అవుతుందేమో అని ఒక భయం వేసేసింది నాకు. సో అందుకు ఏడుపు వచ్చేసింది. కొద్దిసేపు ఆమెతో మాట్లాడదాం అనుకున్నా నేను, ఎవరు అది ఇదని. అవును, చూసిన. కాలే. అమ్మ ఇంకా మీ అందరు పెళ్లిళ్ళు చేసినా కూడా ఇంకా పని చేస్తుంది. ఆమెకు చెప్తే విననే తెలుసా, ఎప్పుడు కూడా వినదు. నేను చేయాల్సి అసలు వాళ్ళ అమ్మ ఇప్పుడు బతికే ఉంది. ఇంకా 100 ఏళ్ళు దాటి ఉన్నాయి. ఆమె కూడా ఇప్పుడు పని చేస్తాను. వీళ్ళందరికీ అదొక జమ్లా అయిందన్నమాట. అట్లా స్ట్రాంగ్ అనమాట. అదే మొన్న మీ సర్ప్రైజ్ వీడియోలో కూడా అమ్మ ఐరన్ చేస్తూ ఉంది. సడన్ గా షాక్ అయిపోయింది. అంతా జల్దీ గుర్తుపట్టేసింది. నేను తీసేసిన కదా, ఎడిట్ చేసిన కదా. అమ్మో ఏడ్చారు, చూసిన వీడియోస్. చాలా మంది కూడా కింద కామెంట్ చూస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ వీడియో చూస్తూ ఉంటే. ఫస్ట్ మీ అక్క దగ్గరికి వెళ్ళారు కదా? అక్క అంటే ఆ నుంచి రావడము చెన్నై నుంచి కదా వచ్చేది. సరే ఇంకా పోతా అక్కడే కదా, తిరుపతిలోనే కదా అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళిన. అక్క కూడా ఎంత ఎమోషనల్ అయిపోయింది అన్న. అక్కకి రాత్రి ఫోన్ చేసిన, అంటే మామూలుగా కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ చేసి బ్లాక్ చేసేసి, నేను కింద ఉన్నా రాక, మీ ఇంటి కింద ఉన్నా అని చెప్పిన. పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు రాత్రి. మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తే రూమ్ లోనే ఉన్నా. రాత్రి ఫోన్ చేసి మాట్లాడినా, పొద్దున్నే వచ్చి ఇక్కడ ఉండవు. షాక్ అయిపోయింది అక్క. నిజంగా అది కూడా క్రేజీ అనిపించింది. తర్వాత మీ చెల్లెలు, మీ ఇంట్లో వైఫ్ పక్కన. ఇంకా మా చిన్నక్క ఉంది, కానీ మా చిన్నక్క కడప అనమాట. ఫోటో పెట్టారా? చిన్నక్క మిస్ అయినా అప్పుడు. ఓకే, ఫోటో అయితే పెట్టారు కదా, చూసిన తర్వాత నెక్స్ట్ రిప్లై ఏమొచ్చింది అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్. అది ఫోటో పెట్టాడు కానీ ఆపేసారు అనుకుంటా మీరు. అంటే ఆ అక్క మళ్ళీ ఫోన్ చేసింది, దాన్ని నేను తీలాగిపోయిన వీడియో. ఓకే, సో అంటే కష్టపడుకుంటా పని చేసుకుంటా, అంటే ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ జన్మ అంటే కొంతమంది భయపడతారు, ఇబ్బందులు వస్తున్నాయి అంటే భయపడి అక్కడికి లైఫ్ ఎండ్ చేసుకుంటారు కొంతమంది. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. అరే ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయి అని చెప్పి కూడా ఇబ్బందులు పడి ఆ సూసైడ్ కానీ, సో సంథింగ్ ఇక్కడ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అలా మీకేమనిపిస్తుంది అంటే మీరు కష్టపడి చిన్నప్పుడే అంటే నాన్న సపోర్ట్ లేకుండా మదర్ సపోర్ట్తోనే ముగ్గురు అక్కల పెళ్ళిలో ఒక చెల్లె, సో ఈ అన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ఒకసారి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా కదా. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలా అనుకున్నా. ఎందుకురా ఈ జీవితము, ఎందురా ఇది అని అనిపించింది. సో కాదు, నాకు ఫ్యామిలీ ఉంది, మా అమ్మ ఉంది, నా వైఫ్ ఉంది, ఇంకా ఏదో ఉంది నా దగ్గర, తీయాలి దీన్ని బయటికి. సో ఇట్లా ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఎందుకన్నా సూసైడ్ ఎందుకు చేద్దాం అనుకున్నా? కరోనా టైంలో, కరోనాకు ముందు షూటింగ్ చేస్తా ఉన్నా, ఆడిగిడి పోయి ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటా. డబ్బులు ఇండస్ట్రీలో కూడా ఉన్నావా? ఇండస్ట్రీ అంటే మా కడప జిల్లాలో ఉన్నాయి, ఇక్కడ కాదు. ఓకే ఓకే. సో అక్కడ చేసే వాళ్ళ దగ్గర చేస్తా ఉన్నా. అక్కడ కొద్దిగా ఇస్తా ఉన్నారు మనకు. ఇంకా కరోనా టైంలో ఇంకా షూటింగ్లు కూడా ఆగినాయి, మనకి ఇంకా ఇన్కమ్ లేదు, ఎవరైనా డ్రైవింగ్ కూడా పిలిచడం లేదు, అందరూ భయపడుతున్నారు.
బండ్లు కూడా పంపించడం డాడీకి కరోనా అని చెప్పి. సో ఇంకొక నెలలో బాగా అప్పులు చేసిన. ఓకే. సో అప్పులు చేసినా ఇంక వాళ్ళకి కట్టాలి కదా. అవును. ఈ కరోనా లాక్డౌన్, కూరగాయలు అమ్మిన, ఓకే. ఆటోలో కూరగాయలు వేసుకొని పోయి అమ్మిన, ఉమ్. మాస్క్ పెట్టుకొని అమ్మిన, ఎవరన్నా చూసి కనుక్కుంటారని. ఆ. సో అట్లా కూడా నా వల్ల కాల. ఈ అప్పులు అట్ట తీరవు, ఆడొచ్చే 1500కి సరిపోదు మనకు. ఉమ్. ఇంకట కాదు కువైట్కి వెళ్దాము అని అనుకున్నా. మళ్ళా లాక్డౌన్ పడుతుందేమో భయపడి చచ్చిపోదాం అనుకున్నా. ఓకే. అప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించిన, వద్దు బతకాల, సాధించాలా. అంటే అలా ఆ లైఫ్ మీద విరక్తి కొట్టి ఇక చనిపోదాం, ఇక లైఫ్ ఇక్కడికే అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆ రోజు ఆగారు కాబట్టే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. సో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు. సో మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఒక్కవేళ అదే రోజు అది జరిగి ఉంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదన్న? నేను దాన్ని బట్టి ఒకటే చెప్తా, సచ్చి సాధించే కన్నా బతికి సాధించాలి. ఎందుకంటే నేను ఇప్పుడు బతికి సాధించిన, అంతే దానికి ఆన్సర్. బతకాలి, ఇంకా లైఫ్ చాలా ఉంది, ఇంకా చాలా లీడ్ చేయాలంటారు. వన్స్ ఆ రోజు స్టాప్ అయితే మాత్రం ఈరోజు ఇంకా వేరేలా ఉండేది అంటారు. అవును. ఏం చేస్తారన్న మూవీస్? సారథి అని ఒకటి, మన ఎన్టీఆర్ వాళ్ళ అన్న తారకరత్న చనిపోయినారు కదా. అవునా. సో ఆ సార్తో ఒకటి అయింది. ఇంకా 2 సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు. ఏంటి మీ ఆశ, మీ గోల్, మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటూ ఏం లేదు, డబ్బు బాగా సంపాదించాలి. సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు పోగొట్టిందంతా అది ఎవరు తెలియదు. సో పోగొట్టినా కదా చాలా, అదంతా లాక్కోవాలి కదా నేను. అవును. సో అదంతా లాక్కొని కూడా ఇంకా సంపాదించాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు నాయన తేపోనైనా అంటే నా దగ్గర లెక్క లేదు అనే పొజిషన్కి వస్తే చాలు నేను. ఓ సూపర్. అంటే అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది వానికి ఏందని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎవరు చూడరు, సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందనే చూస్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? చాలా. కువైట్లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది 20-30 లక్షలు సంపాదించాడని. అదే 20-30 లక్షలు ఉంటే నేను ఎందుకుంటాడు, అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది నేను. అవును. చాలా మంది కూడా అన్నారు, ఆ టాక్ వచ్చింది. ఈనాడు కూడా ఒక వీడియో వచ్చింది, వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది, ఎవరో తెలీదు.